నమస్తే, నా పేరు తేజస్విని. బీసీఎన్ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. మహిళల ఆరోగ్యం కోసమే ఉచిత గ్యాస్ బండలు ఇస్తున్నాం. పొగ నుంచి మహిళలకు విముక్తి కలిగిందన్న సీఎం చంద్రబాబు. కొనసాగుతున్న అసెంబ్లీ ప్రశ్నోత్తరాల సమయం. గంజాయి బ్లేడ్ బ్యాచ్లను అరికట్టడానికి చర్యలు చేపట్టామంటూ హోంమంత్రి అనిత స్పష్టం. కాకినాడ జిల్లా గండేపల్లికి చెందిన మహిళ ఆవేదన. కువైట్ బారి నుంచి తనను విడిపించారంటూ ప్రభుత్వానికి వేడుకోలు. తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి అల్లుడి ఫార్మా కంపెనీపై కేఏ పాల్ సంచలన వ్యాఖ్యలు. స్థానిక ప్రజలను తీవ్ర ఇబ్బందులకు గురి చేస్తున్నారంటూ ఆగ్రహం. కట్టెల పొయ్యితో వచ్చే పొగ కష్టాల నుంచి మహిళలను గట్టెక్కించేందుకు నాడు దీపం పథకంతో ఇంటింటికి గ్యాస్ కనెక్షన్లు ఇచ్చామని, ఇప్పుడు దీపం 2 పథకం కింద ఉచితంగా గ్యాస్ బండలను అందజేస్తున్నట్లు తెలియజేశారు. అసెంబ్లీ సమావేశాల్లో భాగంగా ఆయన మాట్లాడుతూ రేషన్, ఆధార్ కార్డు ఉన్న ప్రతి ఒక్కరూ ఏడాదికి 3 గ్యాస్ సిలిండర్లు పొందవచ్చని తెలియజేశారు. సిలిండర్ ఇంటికి డెలివరీ చేసిన 48 గంటల్లోనే సొమ్మును లబ్దిదారుల ఖాతాలో జమ అవుతుందని తెలియజేశారు. ఇప్పటి వరకు ఈ పథకం కింద 42 లక్షలకు పైగా లబ్దిదారులు సిలిండర్లు బుక్ చేసుకున్నారని అన్నారు. ఆడబిడ్డలకు దీపం 2 ఈ రోజు ఒక విధంగా ఆలోచిస్తే చరిత్ర దిశ సమైక్య ఆంధ్రప్రదేశ్ దీపం కార్యక్రమం నేనే పెట్టా. ఆ రోజు దేశంలో ఎవ్వరూ కూడా ఆలోచించినప్పుడు మా తల్లి కష్టాలు నేను ఒకసారి ఆలోచించుకుని ఎవరైతే ఆడబిడ్డలున్నారో ఏ ఆడబిడ్డకు అలాంటి కష్టం రాకూడదనే ఉద్దేశంతో ఆ రోజు దీపం ప్రవేశపెట్టాం. ఈ దీపం యొక్క ముఖ్యమైన ఉద్దేశం చూస్తే అధ్యక్ష, ఎక్కడెక్కడో కట్టెలు తెస్తారు. ఓసారి వర్షాకాలంలో బయట ఉంటే కట్టెలన్నీ ఎండిపోతే బాగా తడిచిపోతే ఆ కట్టెలు తీసుకొచ్చి పొయ్యిలో పెడితే ఎంత పొగంటే ప్రతి ఒక్క ఇంట్లో ఒకే బెడ్రూమ్ ఇల్లు ఉంటుంది, రూమ్ ఒకటే ఉంటుంది, అక్కడే కిచెన్, అక్కడే డైనింగ్, అక్కడే పడుకుంటారు. ఇల్లంతా కూడా పొగొస్తే ఆడబిడ్డలు పడే కష్టం అవన్నీ చూసిన తర్వాత నాకు అనిపించింది. అప్పట్లోనే రామ్ నాయక్ అని ఒక మంత్రి ఉండేవాడు మహారాష్ట్ర నుంచి, వాజ్పేయి గారిని మెప్పించి రామ్ నాయక్ని గట్టిగా రిక్వెస్ట్ చేసి ఆ రోజుట్లోనే ఇంటింటికి దీపం కింద వంట గ్యాస్ సిలిండర్లు ఉచితంగా సరఫరా చేసిన పార్టీ తెలుగుదేశం పార్టీ అధ్యక్ష. ఈరోజు అలాంటి కార్యక్రమాన్ని మళ్లీ రిపీట్ చేశాం. మనోహర్ గారు మంత్రిగా చాలా సమర్థంగా దాన్ని చేశారు. ఒకే ఆమె ఇచ్చాం. సంవత్సరానికి 3 ఉచిత గ్యాస్ సిలిండర్లు ఇస్తామన్నాం. ప్రతి సంవత్సరం 3 ఉచిత గ్యాస్ సిలిండర్లు ఇచ్చే బాధ్యత ఈ ప్రభుత్వం తీసుకుంటున్నామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నాను. కొంతమంది తెలియని వాళ్ళు మాట్లాడుతున్నారు, ఎక్కడిచ్చారంటారు. ఇది క్యాష్గా చేతికి ఇవ్వడానికి. గ్యాస్ తీసుకుపోవాలంటే సిలిండర్ కావాలి. అంటే ఎవరైనా సరే గ్యాస్ సిలిండర్ ఇంట్లో ఉంటే అయిపోతానే బుక్ చేసుకుంటారు. బుక్ చేసుకుంటే గ్యాస్ వస్తున్న దశ. మేము ఏదైతే చెప్పామో చెప్పినప్పటి నుంచి ఇప్పటి వరకు 42,40,000 మందికి గ్యాస్ సిలిండర్లు బుక్ చేసుకున్నాం. వాళ్ళకందరికీ ఇస్తున్నాం. ఇంకొక విషయం కూడా చెప్తున్నాను అధ్యక్ష, దీనివల్ల ఒకటే కండిషన్, సింపుల్ కండిషన్, ఎవరైనా సరే రేషన్ కార్డు ఉండాలి, రెండోది ఆధార్ ఉండాలి. ఈ 2 ఉంటే అందరూ ఎలిజిబుల్. మీరు కూడా చెప్తున్నా, ఊరికే విమర్శలు చేసేది మానండి. ఒకటే హామీ ఇస్తున్నా, ఈ హౌస్ లో ఎవరికైతే రేషన్ కార్డు ఉందో, ఎవరైతే ఆధార్ అథెంటికేషన్ ఉందో అలాంటి అందరూ కూడా దీపం 2 కింద 3 సిలిండర్లకు అర్హులు తీసుకునే హక్కు వాళ్ళకు ఉంది. ఎవరైనా ఇవ్వకపోతే దబాయించి తీసుకోమంటున్నా. మనోహర్ గారిని కూడా కోరాను. ఢిల్లీలో కూడా నేను చాలా స్పష్టంగా రిక్వెస్ట్ చేశాను, మేమే డబ్బులు కడతాం, మీరు వాళ్ళ దగ్గర డబ్బులు కూడా కట్టకుండా తీసుకోకుండా ఇమ్మని చెప్పి రిక్వెస్ట్ చేశాను. కానీ వారు చెప్పింది ఇప్పటి వరకు అన్ని కార్యక్రమాలు కూడా ముందు డబ్బులు కడితే మళ్ళా వాళ్ళ అకౌంట్ డబ్బులు ఇచ్చుకోండి, కానీ ఇది చేయొద్దనే పరిస్థితికి వచ్చారు. కానీ ప్రయత్నం చేస్తున్నాం. కానీ ఈరోజు ఎవరైనా ఇది కట్టిన ఆర్డర్ బుక్ చేసుకున్న తర్వాత
48 గంటల్లో వాడి అకౌంట్లో డబ్బులు వేసే బాధ్యత ఈ ప్రభుత్వం తీసుకుంటాం. ఎస్క్రో అకౌంట్ కూడా ఓపెన్ చేశామని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నాను. ఏపీ అసెంబ్లీ సమావేశాలు 9వ రోజుకు చేరుకున్నాయి. సభ మొదలవగానే డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజు ప్రశ్నోత్తరాలను చేపట్టారు. ఈ సందర్భంగా రాష్ట్రంలో గంజాయి, బ్లేడ్ బ్యాచ్లపై సభలో సభ్యులు అడిగిన ప్రశ్నకు హోంమంత్రి వంగలపూడి అనిత సమాధానమిచ్చారు. 2019-2024 మధ్య రాష్ట్రంలో గంజాయి, బ్లేడ్ బ్యాచ్లు పెరిగాయని అన్నారు. వీటిని అరికట్టడానికి స్పెషల్ గా ఓ టాస్క్ ఫోర్స్ ని ఏర్పాటు చేసినట్టు తెలియజేశారు. అనుమానిత, పాడుబడ్డ ప్రాంతాల్లో నిఘాను ఏర్పాటు చేశామని తెలిపారు. గంజాయికి సంబంధించి 5 ఏళ్లు బాగా విస్తృతమైందని, దీని నివారణకు అడిషనల్ డీజీ స్థాయి అధికారిని నియమించి కేబినెట్ ఆమోదం తీసుకున్నామని హోంమంత్రి అనిత తెలియజేశారు. లాస్ట్ 5 సంవత్సరాలు ఇందాక సభ్యులు మన శాస్త్రి గారు మాట్లాడినప్పుడు కనీసం గంజా బ్యాచ్ గురించి కానీ, బ్లేడ్ బ్యాచ్ గురించి కానీ దౌర్భాగ్యం ఏంటంటే ఒక సీఎం స్థాయిలో ఉన్న వ్యక్తి ఏ రోజు కూడా ఒక రివ్యూ తీసుకోకపోవడం, ఒక ఇన్ఫర్మేషన్ కనీసం తెప్పించుకోకపోవడం అధ్యక్ష. దీని పర్యవసానం ఏదంటే 5 సంవత్సరాలు దీన్ని క్యారీ ఫార్వర్డ్ చేసుకొని ఈ రోజు ఇంతవరకు రావడం జరిగింది అధ్యక్ష. దీని నేపథ్యంలో ఈ రోజు ఈ గంజాయిని ఇమీడియట్ గా మనం అరికట్టాలి అనుకునేటప్పుడు చాలా ఎక్సర్సైజ్ చేసుకోవాల్సి వస్తుంది అధ్యక్ష. సిస్టమ్ ని కూడా మనం మళ్ళా రిపేర్ చేసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది అధ్యక్ష. ఇంతకు ముందు గాంజాకి సంబంధించి పైనుంచి ఏజెన్సీ నుంచి కిందకు వచ్చే సిచ్యువేషన్ లో ఎన్ని చెక్ పోస్టులు ఉన్నాయని నేను వైజాగ్ సిపి గారిని ఒకసారి నేను హోమ్ మినిస్టర్ అయిన వెంటనే మాట్లాడితే కేవలం 2 సీసీ కెమెరాలు ఉన్నాయి, చెక్ పోస్టులు ఉన్నాయి, దాని దగ్గర 2 సీసీ కెమెరాలు ఉన్నాయని చెప్పారు అధ్యక్ష. అంటే చెక్ పోస్టులు కూడా పెట్టుకోలేని పరిస్థితులు అయిపోయింది. ఈ రోజు మళ్ళా తిరిగి గాంజా నిర్మూలనకి పర్టికులర్ గా ఎక్కడెక్కడైతే ఏరియాస్ నుంచి అయితే మనకి ట్రాన్స్పోర్ట్ జరుగుతుందో ఆ ట్రాన్స్పోర్ట్ అన్ని ఏరియాలలోని కూడా చెక్ పోస్టులు ఏర్పాటు చేసుకున్నాం. చెక్ పోస్టుల దగ్గర సీసీ కెమెరాస్ ఏర్పాటు చేసుకున్నాం అధ్యక్ష. ఏ గాంజా తీసుకునే వ్యక్తి కూడా ఎక్కడ కూడా తప్పించుకోకూడదనే ఉద్దేశంతోనే సర్వేలెన్స్ కింద సీసీ కెమెరాలు ఆల్రెడీ ఫిక్స్ చేస్తున్నాం అధ్యక్ష. దీని నేపథ్యంలోనే మనం అర్థం చేసుకుంటే అధ్యక్ష, ఈ 5 నెలల కాలంలో మనం వచ్చిన ఎన్డీఏ గవర్నమెంట్ వచ్చిన 5 నెలల కాలంలోనే సుమారుగా 25,000 కేజీల గాంజాని ఈ రోజు పట్టుకొని గవర్నమెంట్ స్వాధీనం చేసుకునే పరిస్థితి, పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు పట్టుకుని స్వాధీనం చేసుకునే పరిస్థితి కనిపించింది అధ్యక్ష. దగ్గర 916 మందిని కూడా ఈ రోజు మనం జూన్ నుంచి అక్టోబర్ వరకు చూసుకుంటే 916 మంది మీద ఆల్రెడీ కేసులు నమోదైన వాళ్ళందరూ కూడా వెళ్ళారు అధ్యక్ష. ఇందాక గౌరవ సభ్యులు కూడా జైలుకి సంబంధించిన విషయం కూడా చెప్తున్నారు అధ్యక్ష. ఇంతకు ముందు ఏం జరిగిందన్న దాని గురించి ఈ రోజు నేను చెప్పక్కర్లేదు, మీరు చెప్పక్కర్లేదు, ప్రపంచం అంతా కూడా తెలుసు. కానీ ఈ రోజు మేము వచ్చిన తర్వాత మా నిఘా యంత్రాలు ఎంత క్లియర్ గా పనిచేస్తున్నాయంటే ఎప్పుడు నుంచి జరుగుతుందో అర్థం కాదు. రాజమండ్రిలోని ఒక ఫార్మసిస్ట్ ఒక జైల్లో ఉన్న వ్యక్తికి గాంజా తీసుకెళ్లే పరిస్థితి నిన్న మొన్న కనిపిస్తే ఇమీడియట్ గా దాన్ని మా నిఘా యంత్రాలన్నీ కూడా పట్టుకొని అతన్ని కూడా అరెస్ట్ చేసి జైలుకు పంపించిన పరిస్థితి. మీరు అన్నట్టుగానే ఎక్కువ ఏజెన్సీ ఏరియాలోని చిన్న పిల్లలు దీనికి ఎడిక్ట్ అయిపోయే పరిస్థితి కనిపిస్తుంది అధ్యక్ష. ఎడిక్ట్ అవ్వడమే కాదు అధ్యక్ష, వాళ్ళకున్న ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ ని బేస్ చేసుకుని వాళ్ళని పావుల కింద వాడుకునే పరిస్థితి ఉంది. కాబట్టి గాంజా బ్యాచ్ల్లోని గాంజాలు సరఫరా చేసేవారు కానీ గాంజా తీసుకునే వాళ్ళకి కూడా అధ్యక్ష ఈ రోజు ఏదో తీసుకొచ్చాము, జైల్లో పెట్టేసాము, వాళ్ళకి రిమాండ్ తీసేసాము, తర్వాత బెయిల్ బయటకు వచ్చి వాళ్ళు అలా చేసే కన్నా వీళ్ళు చేసిన వెంటనే వీళ్ళ మీద పీడియాక్ట్ పెట్టడమే కాదు అధ్యక్ష, వీళ్ళ ఆస్తులు కూడా జప్తు చేయడానికి వీలైతే వాళ్ళకి ఆస్తి ఏమీ లేకపోతే వాళ్ళ దగ్గర ఉన్న ఆధార్ కార్డులు కానీ వాళ్ళ దగ్గర ఉన్న రేషన్ కార్డ్స్ కానీ అలాంటివి కూడా సీజ్ చేసే పరిస్థితి కూడా రప్పించాలి అని గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా మాకు ఆదేశాలు ఇవ్వడం జరిగింది అధ్యక్ష. దాని మీద కూడా ముందుకెళ్తున్నాం. తనను చంపేసేలా ఉన్నారని కాపాడాలి అంటూ కువైట్ నుండి కాకినాడ జిల్లాకు చెందిన ఓ మహిళ కన్నీటి పర్యంతమైంది. కాకినాడ జిల్లా గండేపల్లికి చెందిన మహిళ కువైట్ వెళ్లి అక్కడ పడుతున్న చిత్రహింసలపై వివరిస్తూ బంధువులకు ఓ వీడియో పంపింది. గండేపల్లి మండలం ఎల్లమిల్లి గ్రామానికి చెందిన గారా కుమారి భర్త 5 ఏళ్ల క్రితం చనిపోవడంతో 3 పిల్లలను పోషించుకోవడానికి కువైట్ వెళ్లింది. పిల్లలను తన తల్లికి అప్పగించి తనకు తెలిసిన వ్యక్తి ద్వారా పాలకొల్లుకు చెందిన ఏజెంట్ సాయంతో కువైట్లోని జబ్రాలీ హమ్మద్ నగరంలో ఓ ఇంట్లో పనికి వెళ్లింది. కువైట్ వెళ్లిన 7 నెలల కాలంలో తాను పలు సమస్యలు ఎదుర్కొంటూ చిత్రహింసలకు గురైనట్లు వీడియో ద్వారా బాధితురాలు వాపోతుంది. తనకు సరిగా తిండి కూడా పెట్టడం లేదని పిల్లల వద్దకు చేర్చాలంటూ వాపోయింది. నారా లోకేష్ గారు నమస్తే సార్. మాది కాకినాడ జిల్లా గండేపల్లి మండలం ఎల్లమెల్లి సార్. నేను కువైట్కి వచ్చి 7 నెలలు అవుతుంది సార్. నాకు 3 పిల్లలు సార్, 2 ఆడపిల్లలు 1 బాబు. నేను పిల్లల్ని మా అమ్మకి ఇచ్చి కువైట్కి వచ్చాను సార్. మా అమ్మకు కూడా ఒంట్లో బాగోదు సార్. మా అమ్మకి అప్పచెప్పి పిల్లల్ని చూసుకుంటుందని ఇక్కడికి వచ్చాను. నా భర్త చనిపోయి 6 సంవత్సరాలు అవుతుంది. పిల్లల్ని పెంచుకోవడం కోసం, పోషించుకోవడం కోసం నేను కువైట్కి వచ్చాను. ఈ ఏజెంట్ని పట్టుకున్న మొత్తం ఏజెంటు మోసం చేశాడు సార్. ఇప్పుడు ఇంట్లో మేడం ప్రతిరోజు కొడుతుంది, అన్నం పెట్టదు, ఏ రోజు కూడా అన్నం తిననివ్వదు. ఒక బాబుని చూసుకోవాలి, ఇంకో మనిషి ఉంటుంది పని చేసుకోవడానికి అని చెప్పి నమ్మని తీసుకొచ్చి ఇంట్లో చాలా జనం ఉంటారు, అందరికీ నేనే చెయ్యాలి, పని అంతా నేనే చెయ్యాలి.
ఇలా మోసం చేశారని ఏజెంట్ని అడిగితే ఫోన్ బ్లాక్ లిస్ట్లో పెట్టుకుంటున్నాడు. వేరే నెంబర్ నుంచి చేసినా కానీ 2 లక్షలు కట్టు, 2 లక్షలు కడితే పంపిస్తాను అనేసి అన్నాడు సార్. మా అమ్మ ఒంట్లో బాగాలేదు, నేను వెళ్ళిపోవాలి అనేసి అంటే, మేడం నిన్ను ఇక్కడ చంపేస్తాను కానీ ఇంటికి పోనివ్వను అని అంటుంది సార్. వెళ్ళి సార్ నిన్ను అక్కడే ఉంటే చంపేస్తారు సార్, నా పిల్లల్లో నన్ను కలపండి సార్, నా పిల్లల దగ్గరికి నన్ను పంపించండి సార్, మీరు పంపిస్తారని ఇప్పుడు మిమ్మల్ని సంప్రదిస్తున్నాను సార్, లోకేష్ సార్, నన్ను ఎలాగైనా ఇంటికి పంపించండి సార్, నాకు ఏ రోజు అన్నం పెడతలేదు సార్, నన్ను హింసించేస్తుంది సార్, హింస చేసేస్తుంది, 7 నెలల నుంచి కూడా టార్చర్ చేసేస్తున్నారు, ఏమన్నా మాట్లాడదామన్నా భయంకరంగా బాధ పెట్టేస్తున్నారు, ఒకసారి అయితే రూమ్లో పెట్టేస్తారు సార్, నాకు అన్నం పెట్టరు సార్, నా పిల్లల దగ్గరికి నన్ను పంపించండి సార్, లోకేష్ సార్, మీరు పంపిస్తారని మిమ్మల్ని నమ్ముకొని మిమ్మల్ని సంపాదిస్తున్నాను సార్, ఇలా చేస్తే మీకు అందుతుంది అనేసి చెప్పారు సార్, అందుకని నేను వీడియో చేస్తున్నాను సార్, ఇప్పుడు నేను ఈ వీడియో చేస్తున్నానని తెలిసిన నా ఫోన్ లాగేసుకుంటారు సార్, నన్ను ఎలాగన్నా కాపాడండి సార్, లోకేష్ సార్, నేను ఇక్కడ నోరు చేసి ఇప్పుడు ఈ వీడియో కూడా చేయలేకపోతున్నాను సార్ గట్టిగా, ఇప్పుడు నేను ఆ మాటలేని బండి అంటే కొట్టేస్తారు మళ్ళీ వచ్చి, తొందరగా నన్ను విడిపోయండి సార్. తమ సమస్యలను పరిష్కరించాలని కోరుతూ సిఐటియు ఆధ్వర్యంలో ఏపీ వెలుగు వివోఏ యానిమేటర్స్ ఉద్యోగులు ఆందోళనకు దిగారు. జిల్లా కేంద్రమైన కాకినాడలో కలెక్టర్ కార్యాలయం వద్ద వివోఏ యానిమేటర్స్ ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా సంఘం నాయకులు జి బేబీరాణి, గంగాభవనీలు మీడియాతో మాట్లాడుతూ వివోఏల 3 ఏళ్ల కాల పరిమిత సర్క్యులర్ రద్దు చేయాలని, ఉద్యోగ భద్రత కల్పించాలని, బకాయి వేతనాలు చెల్లించాలని, అక్రమంగా తొలగించిన వారిని తిరిగి విధుల్లోకి తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నామని అన్నారు. ఈ కార్యక్రమంలో పెద్ద సంఖ్యలో యానిమేటర్స్ పాల్గొన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా వివోఏలు అంటే డ్వాక్రా యానిమేటర్లు ఈ రోజు రాష్ట్రం అంతా కూడా ధర్నాలు చేస్తున్నారు. ఎందుకు చేస్తున్నారు అంటే అక్రమంగా తొలగింపులు. కొత్త గవర్నమెంట్ వస్తుంది, కొత్త గవర్నమెంట్ వస్తే మా బ్రతుకులేమో మారతాయి. గత గవర్నమెంట్ వేధింపులు గురిచేసింది, కొంతమందిని తీసేసింది, కానీ ఈ గవర్నమెంట్ అయినా ఉద్యోగ భద్రత కల్పిస్తుందేమో అని చెప్పి ఆశించారు. కానీ ఈ గవర్నమెంట్ ఎమ్మెల్యేలు, మంత్రులు ప్రమాణ స్వీకారం చేసిన మరుసటి రోజే ఈ తూర్పుగోదావరి జిల్లా, ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో 200 మంది వరకు తీశారు. రాష్ట్ర వ్యాప్తంగా అనేక మందిని బలవంతంగా మెడబట్టి బయటికి గంటేశారు. ఇది చాలా అన్యాయం, దీని చాలా దుర్మార్గం, దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. నేటికి కూడా ఉద్యోగాలు ఇవ్వలేదు. ఏంటనంటే ఇప్పటి వరకు మీరు తిన్నారు, ఇప్పుడు మేము తింటాం అంటున్నారు. మరి ఏం తినేసారో, వీళ్ళు ఏం తింటారో అదేమన్నా మాకు చెప్తే ఎమ్మెల్యేలు మేము ఆ రకంగా నడుచుకుంటాం. కానీ ఇది చాలా అన్యాయం. ఇప్పటికైనా తొలగించిన వాళ్ళు ఎక్కువ మంది ఎవరంటే చెక్కల రామచంద్రరావు గారి ఏరియా, జ్యోతుల నెహ్రూ గారి ఏరియా, సత్యప్రభ గారి ఏరియా, యనమల దివ్య గారి ఏరియా. ఈ ఏరియాల్లోనే ఎక్కువ మందిని తొలగించారు. నేటికి వాళ్ళు వేసుకోలేదు. కాబట్టి ఖచ్చితంగా వీళ్ళందరినీ ఉద్యోగంలో వేసుకోవాలి, ఉద్యోగ భద్రత కల్పించాలి. పీఓఏలకి అపాయింట్మెంట్ ఆర్డర్లు ఇవ్వాలి. అపాయింట్మెంట్ ఆర్డర్లు ఇచ్చి వాళ్ళకి జీతాలు గవర్నమెంటే నేరుగా వాళ్ళ అకౌంట్లో వేయాలి. 10,000 రూపాయలు వేతనం అని ఇప్పుడు ఇచ్చేది 8,000. 8,000 కూడా 6 నెలలు, 8 నెలలు, 9 నెలలకి ఇస్తున్నారు. పైగా ఒక మంత్రి గారు చెప్తున్నాడు, మన సర్క్ మంత్రి 3 ఏళ్ళకోసారి యానిమేటర్లు తొలగించేయాలి. ఆ సర్క్యులర్ ఉంది, కాలపరిమితి సర్క్యులర్, ఆ సర్క్యులర్ ప్రకారమే మేము తీసేస్తామని చెప్తున్నాడు. చాలా దుర్మార్గం ఇది. 3 ఏళ్ళకోసారి ఎమ్మెల్యేలు తీసేస్తే ఊరుకుంటారా? ఎంపీలు తీసేస్తే ఊరుకుంటారా? ఈ మంత్రులు 3 ఏళ్ళకోసారి వెళ్ళిపోవచ్చు కదా. వీళ్ళెందుకు 5 ఏళ్ళు ఇక్కడ టెస్టేసి కూర్చుని దేశ సంపదను దోచుకు తినడానికి? కాబట్టి మేము చెప్పేది ఏంటంటే 3 ఏళ్ల కాల పరిమితి తక్షణం తీసేయండి, ఉద్యోగ భద్రత కల్పించండి. వీళ్ళతోటి వ్యాపారాలు చేస్తున్నారు. కూరగాయలు కొనుక్కోవడం, కోళ్ళు అమ్మించడం, కుక్కలు అమ్మించడం, మసాలాలు అమ్మించడం, ఇలాంటి పనులు చేస్తున్నారు. మహిళా మార్ట్లు అని చెప్పేసి వీళ్ళు ఎత్తి మీద రుద్దుతున్నారు. దాంతో కూడా ఎవరో కొనక ఇప్పుడు బోల్డని మార్ట్లు వచ్చేసాయి. డి మార్ట్, స్పెన్సర్స్, రకరకాలు ఎన్ని వచ్చేసి ఎక్కడ పడితే అక్కడే వ్యాపారం జరుగుతున్నప్పుడు డ్వాక్రా యానిమేటర్లో గత్యంతరం లేక వివోఏలు వీళ్ళకి అవసరం ఉన్నా లేకపోయినా వీళ్ళే కొనేసుకుంటున్నారు. ఆ కొనుక్కొని వెళ్ళటం వల్ల ఏమవుతుందంటే అప్పులు పాలైపోతున్నారు. ఈ అప్పులన్నీ ఎలా తీసుకుంటారు? పైగా జీతాలు రాక అప్పులు పాలై వేళ్ళుంటే దొంగలు అని చెప్పేసి ఒక మంచి కుక్కని చంపాలంటే పిచ్చి కుక్క అని ప్రచారం చేయాలి. ఆ రకంగా ప్రచారం చేస్తామన్నారు. ఇది చాలా దుర్మార్గం. కాబట్టి ఈ కాలపరిమితి సర్కులర్ని రద్దు చేయాలి, కనీస వేతనాలు ఇవ్వాలి, ఉద్యోగ భద్రత కల్పించాలి, అపాయింట్మెంట్ ఆర్డర్లు ఇవ్వాలి. ఇది ఈ రోజున మేము చేస్తున్నటువంటి డిమాండ్.
కృష్ణా జిల్లా మచిలీపట్నంలో జరిగిన ఓ ప్రైవేట్ కార్యక్రమంలో సినీ హీరోయిన్లు పాయల్ రాజ్పుత్, నైనా సారిక సందడి చేశారు. ఓ షాపింగ్ మాల్ మచిలీపట్నంలో నూతన షోరూంను ఏర్పాటు చేయగానే సినిమా స్టార్ హీరోయిన్లు ప్రారంభించారు. ఈ సందర్భంగా మాల్లోని చీరలను పరిశీలించారు. మచిలీపట్నం రావడం ఎంతో సంతోషంగా ఉందని అభిమానులు మాల్ యాజమాన్యం చూపించిన అభిమానం మరువలేనిదని ఆమె పేర్కొన్నారు. ఇప్పుడు కాసేపు ప్రకటనలు.